హలో అండి, వెల్కమ్ టు కెరీస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను పెరుగావడ రెసిపీని చూపించబోతున్నానండి. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అట్లాంటప్పుడు ఇలా పెరుగావడని మనము బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అట్లాంటప్పుడు మనము ఈ పెరుగుతో రెసిపీ అనేది మనకి చాలా బాగుంటుంది. కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుందండి. అంతేకాదు మనకి ఒంటికి కూడా చాలా చలువ చేస్తుందండి. ఇప్పుడు ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక కప్పు అంతా మినపప్పును తీసుకొని కడిగి 4 hours వరకు నానబెట్టుకుంటున్నాను. 4 గంటల వరకు నానిపోయింది కదా. ఈ పప్పును తీసి నేను ఒక గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ అంత ఉప్పు వేసుకొని 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని చక్కగా మెత్తగా ఇలా మీకు చూపించాను కదా, చక్కగా స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, మీకు ఒకసారి నేను ఒక బౌల్లో వేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటే మనకి వడ రెసిపీ అనేది చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను 1 కప్పు పెరుగు వేసుకొని ఇలా చిలుపుకుంటున్నాను. అందులో నేను ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక 1 స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేసుకొని నీళ్లు కలుపుకుంటున్నాను. మొత్తం చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అంతా ఇంగువ వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత, వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను పెరుగులో వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను వడ అనేది. చక్కగా చేతులకి ఇలా నేను వాటర్ని వేసుకున్నాను. చేతులకి వాటర్ తడుపుకున్న తర్వాత చూడండి, మీకు ఇలా విధంగా నేను చూపిస్తున్నాను. చూడండి, వడ అనేది ఇలా వేసుకుంటున్నాను. ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కూడా మీరు చక్కగా వడని ఇలా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేతిలో చక్కగా వడలని ఇలా రెడీ చేసుకొని చిన్న చిన్నగా ఇలా రెడీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సరిపడా ఆయిల్లో నేను వడలను వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వడలను నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. అంతేకాదు నైట్ డిన్నర్ కూడా సూపర్గా ఉంటుంది. సో మనకి ఈ సమ్మర్లో ఇలా మనం తీసుకున్నట్టయితే ఒంటికి చలువ చేయడము, కడుపులో కూడా చాలా వరకు చల్లగా ఉంటుంది. మనం దీన్ని వేడిగా కానీ లేకపోతే చల్లగా తీసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు. మనకి చాలా త్వరగా క్విక్ కూడా అయిపోతుంది కదా. సో వడని వేగిపోయిన తర్వాత నేను 1 కప్పు వాటర్లో వడని స్ప్రెడ్ చేసుకున్న నీళ్ళల్లో ఇలా పెరుగులో వేసేసుకుంటున్నాను. వాటర్లో ఎందుకు వేసానంటే వాటర్ పీల్చుకొని వడ అనేది మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వడల్ని ఇలా నేను చక్కగా వాటర్లో అద్దుకున్నాక ఇలా పెరుగులో వేసుకొని అన్నిటిని ఇలా వేసుకున్నాక 1 hour తర్వాత నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్గా మనకి రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా? సో ఇలా మనము మార్నింగ్ పూట చక్కగా ఈ సమ్మర్లో తీసుకోవచ్చండి. ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు రెసిపీ తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాయనేది నాకు తెలియజేస్తారు కదా. ఇంత సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ రూపాన మీ అభిప్రాయం తెలియచేయండి. అంతేనండి ఇవాళ వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.